నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డీసీఓ కిరణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. నూతన చైర్మన్ శ్రీనివాసరెడ్డికి అధికారులు, డైరెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. నేను కుంభం శ్రీనివాసరెడ్డి, నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్లగొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నియమ నిబంధనావళి ప్రకారం ఎలాంటి స్వలాపేక్ష కానీ మరియు ఆశ్రిత పక్షపాతమునకు పాల్పడకుండా బ్యాంకు అభివృద్ధికి మరియు సభ్యుల శ్రేయస్సు కొరకు నిరంతరం కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కుంభం శ్రీనివాసరెడ్డి, నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ నల్లగొండకు అధ్యక్షులుగా ఎన్నిక కాబడినాను. కావున నేను ఈ పదవిలో కొనసాగినంత కాలం వరకు తెలంగాణ సహకార సంఘముల చట్టం 1964లోని నియమ నిబంధనలకు లోబడి బ్యాంకు నియమ నిబంధనావళి ప్రకారం ఎలాంటి. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. డీసీసీబీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్ గా కుంభం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డీసీఓ కిరణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. నూతన చైర్మన్ శ్రీనివాసరెడ్డికి అధికారులు, డైరెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మున్సిపాలిటీ సంబంధించి మున్సిపల్ చైర్మన్ పీఠాలను మొత్తం కూడా కైవసం చేసుకున్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ మరో కీలక పదవి అయినటువంటి డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. మొత్తం 19 మంది డైరెక్టర్లు గాను 15 మంది డైరెక్టర్లు అంత ముందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చైర్మన్ అయినటువంటి గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. 3 రోజుల క్రితం అవిశ్వాస తీర్మానం కూడా నెగ్గినటువంటి నేపథ్యంలో ఈ రోజు చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్ ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కుంభం శ్రీనివాస్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కుంభం శ్రీనివాస్ రెడ్డికి డైరెక్టర్లు అంతా కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి డీసీఎంఎస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ వశం చేసుకున్నటువంటి నేపథ్యంలో తాజాగా డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా కైవసం చేసుకోవడంతో కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నటువంటి వారి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క అంటే మున్సిపల్ చైర్మన్ పీఠాలు కావచ్చు, డీసీఎంఎస్ అదేవిధంగా డీసీసీబీ చైర్మన్ పీఠాలను మొత్తం కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.